రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, కాంతి పరావర్తనం. ద బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ వెన్ ఇట్ స్ట్రైక్ ఎ స్మూత్ సర్ఫేస్ ఇస్ కాల్డ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. కాంతి నునుపైన తలాలను తాకి వెనుదిరిగి రావడాన్ని కాంతి పరావర్తనం అంటారు. కాంతి జనకం నుంచి దర్పణంపై పతనమయ్యే కిరణాన్ని ఇన్సిడెంట్ రే లేదా పతన కిరణం అంటారు. దర్పణంపై పడిన తర్వాత వెనుదిరిగిన కిరణాన్ని రిఫ్లెక్టెడ్ రే లేదా పరావర్తన కిరణం అంటారు. పతన బిందువుకు లంబంగా ఉండే రేఖను లంబరేఖ లేదా నార్మల్ అంటారు. పతన కిరణానికి లంబరేఖకు మధ్య గల కోణాన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, పతన కోణం అంటారు. పరావర్తన కిరణానికి లంబరేఖకు మధ్య గల కోణాన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ లేదా పరావర్తన కోణం అంటారు. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, పరావర్తన నియమాలు. ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. పతన కోణం పరావర్తన కోణానికి సమానము. దట్ ఈజ్ యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. దీనిని కోణమాన్ని ఉపయోగించి చెక్ చేసుకోవచ్చు. ది ఇన్సిడెంట్ రే, ది రిఫ్లెక్టెడ్ రే అండ్ ది నార్మల్ అట్ ది పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. పతన కిరణము, పరావర్తన కిరణము, తలానికి గీచిన లంబము అన్నీ ఒకే సమతలంలో ఉంటాయి. పక్కపటంలో టేబుల్పై పేపర్ను పరిచి పరావర్తన ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది. అప్పుడు పతన కిరణం, పరావర్తన కిరణం, లంబం అన్నీ ఒకే సమతలంలో ఉన్నాయి. రెండవ సందర్భంలో టేబుల్పై పేపర్ను కొంచెం వంచి ప్రయోగం నిర్వహించడం జరిగింది. అప్పుడు కూడా పతన కిరణం, పరావర్తన కిరణం, తలానికి గీచిన లంబం అన్నీ ఒకే సమతలంలో ఉన్నాయి. పేపర్ను వంచినంత మాత్రాన కాంతి కిరణం క్రింది తలంలోకి వెళ్ళలేదు. యాక్టివిటీ 7 ద్వారా దర్పణం కాంతి దిశను మార్పు చేస్తుందని రుజువు చేయవచ్చు. దీనికి కావలసిన పరికరాలు: సోర్స్ ఆఫ్ లైట్, 3 స్నేహితులు, దర్పణం. మధ్యలో ఉన్న స్నేహితురాలను దర్పణం పట్టుకోమని చెప్పాలి. మరొక స్నేహితుడు టార్చ్ లైట్తో ఆ దర్పణంపై ఫోకస్ చేస్తే ఆ కాంతి పరావర్తనం చెంది 3వ స్నేహితుడిపై పడుతుంది. దీనిని బట్టి దర్పణాలు కాంతి పుంజం దిశను మారుస్తాయని చెప్పవచ్చు. యాక్టివిటీ 8 ద్వారా కాంతి రుజుమార్గాన్ని మరియు పరావర్తన నియమాన్ని వివరించవచ్చు. దీనికి కావలసిన పరికరాలు: సోర్స్ ఆఫ్ లైట్, కోంబ్, బ్లాక్ పేపర్ కట్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్, మిర్రర్ అండ్ ఎ థర్మోకోల్ షీట్. థర్మోకోల్ షీట్పై దువ్వెనను మరియు అద్దముని ఫిక్స్ చేయాలి. అద్దము మరియు దర్పణం మధ్య డార్క్ పేపర్ని ఫిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ అమరికను సూర్యకాంతిలో ఉంచాలి లేదా కాంతి జనకం ద్వారా కాంతిని దువ్వెన గుండా పంపించాలి. అబ్జర్వేషన్స్: అద్దానికి దువ్వెనకు మధ్యలో వెలుగు మరియు చీకటి పట్టీలు ఏర్పడతాయి. ఎందుకంటే దువ్వెన ద్వారా కాంతి సరళ రేఖ మార్గంలో ప్రయాణించి అద్దంపై పతనం అవుతుంది. అయితే అక్కడి నుంచి పరావర్తనం చెంది డార్క్ పేపర్పై ఓవర్లాప్ అవుతుంది. సో ప్యాటర్న్ ఆఫ్ బ్రైట్ అండ్ డార్క్ రీజియన్స్ ఆర్ ఫార్మ్డ్.